గుడ్ ఈవినింగ్ అమిగోస్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆన్లైన్ బెట్టింగ్. ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల మన దేశంలో ఎంతోమంది యువకుల జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది మన దేశం నుంచి మొత్తం నివారణ చేసి బ్యాన్ చేసేయాల. దీనికి సంబంధించిన రీసెంట్గా జరిగిన ఒక విషాదకరమైన విషయం, ఒక యువకుడి జీవితానికి సంబంధించిన ఆడియో క్లిప్ నేను మీకు వినిపిస్తా. విన్న తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఈ విషయం గురించి. హలో, ఎక్కడున్నా? అటు దిగిలేవరా? ఎందుకు రకాలు చేసుకుంటున్నావు? అవుతాయి లేరా, క్లియర్ అయిపోతాయి లే. ₹1,00,000 ఏముంది? 2 నుంచి నీకు వాటి జోలికి వెళ్ళకుండా ఉండు. మీ వాడు తీసేస్తారంటలే. హలో, మరి డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా? ₹1,00,000 డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా నాయన? అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోద్దా? అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోతాయి ఎవరన్నా? ఇప్పుడు నీకు సాల్వ్ చేయాలని వర్క్ అవుతుందిరా. సరే సరే, ఇంటి దగ్గర రాలేదు, మాట్లాడుతుందా ఇక్కడ. హలో, ఫస్ట్ టచ్ ఫోన్ వాడడం మానే. ఈ విషయం నేను తీసుకోకు. విన్నారు కదా ఆడియో క్లిప్. తెలంగాణలో సోమేష్ అనే యువకుడు తన అక్క పెళ్లికి దాచుకున్న డబ్బులతో ఆన్లైన్ బెట్టింగ్ ఆడి మొత్తం కోల్పోయి ఏం చేశాడు? డిప్రెషన్లో రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి తలపెట్టి తనకు తాను ఆహుతి చేసుకున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది యువకులు కోల్పోతున్నారు తన జీవితాలని. సో నా సజెషన్, ఆన్లైన్ బెట్టింగ్ ఆపాలి, ఇండియాలో బ్యాన్ చేయాలి. సో ఇండియా కిల్ ఆన్లైన్ బెట్టింగ్.